హక్కుల ఉల్లంఘన సమాజంలో నిత్యకృత్యం అవుతోందని గుడ్ షెపర్డ్ సేవా సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. రిపోర్ట్. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సేవా సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సిస్టర్ లత ఆధ్వర్యంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు బాలల హక్కుల ఉల్లంఘన అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కారుమంచి రామారావు మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన అనేది మొదటి కుటుంబం నుండి ప్రారంభమవుతోందని అన్నారు. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్ లత మాట్లాడుతూ మేము పనిచేస్తున్న గ్రామాలలో బాలల హక్కుల ఉల్లంఘన చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతోంది. ఈ బాలల హక్కుల ఉల్లంఘన కూడా లైంగిక వేధింపులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పిల్లల నడవడిక తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ కనిపెట్టుకుని ఉండాలని అన్నారు. మంగళగిరి బార్ అసోసియేషన్ సెక్రటరీ ఎం సురేంద్రబాబు మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన చట్టాలు అనేకం వచ్చాయి. అందులో లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 డిసెంబర్ 14 ఈ చట్టం కింద కఠినమైన శిక్షలు ఉన్నాయని, ఆడపిల్ల ఇష్టపడి పెళ్లి చేసుకున్న 18 సంవత్సరాల లోపు అయితే ఈ చట్టం కింద శిక్షార్హులు అవుతారని, ఈ చట్టం పరిధిలో సెక్షన్ 6 ప్రకారం శారీరక హింస, సెక్షన్ 12(4) కింద కేసు ఫైల్ అయితే కఠిన శిక్షలు ఉన్నాయని, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్ల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలుసుకోవాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీ ప్రిన్సిపల్ మేకల మోహన్ రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి, గుడ్ షెపర్డ్ కాన్వెంట్ స్టాఫ్ నేలటూరి నాగమణి, బి విజయలక్ష్మి, అత్తోట పోతురాజు, జె ఇజ్రాయెల్, బి విజయరాఘవ తదితరులు పాల్గొన్నారు. ఎన్జిఓస్కి, మీడియా మిత్రులందరికీ కూడా మా సమస్య ద్వారా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశాల్లో, విలేజెస్లో, గ్రామాల్లో ప్రతి ఒక్క చోట కూడా చైల్డ్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతుంది. ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ని మనం ఎలా అరికట్టాలి అన్న ప్రాముఖ్యత మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చైల్డ్ రైట్స్ వైలేషన్ అంటే మనం యాక్చువల్గా చూస్తే చైల్డ్ రైట్స్ వైలేషన్లో అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి, చైల్డ్ రైట్స్ అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అదేవిధంగా కార్పొరల్ పనిష్మెంట్లు అనేవి జరుగుతున్నాయి, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లేబర్, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. మన గ్రామాల్లో కానీ మన మండల్లో కానీ చాలా జరుగుతున్నాయి. ఇవి కూడా చాలా మటుకు ఈ చిల్డ్రన్స్ పార్లమెంట్ల ద్వారా, అడోలసెంట్ గర్ల్స్ ద్వారా అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. రావడం బట్టి మనం చాలా వరకు కృషి చేస్తున్నాం వీటిలన్నిటిని కూడా అరికట్టడానికి. ఇంకా కూడా మనందరం ఒక కలిసికట్టుగా అన్నిటినీ కూడా అరికట్టాలి, మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పేసి మా గుడ్ షెపర్డ్ సంస్థ వారు ఈరోజు మరి ముఖ్యంగా జియోస్ని, ఎన్జిఓస్ని, మీడియా మిత్రుల్ని, అంగన్వాడీ వాళ్ళని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఇలాంటి వాటిని మనం ధైర్యంగా అరికట్టి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. వాళ్ళు కూడా చదువులో ముందుకు వస్తూ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అండ్ రైట్ టు ఫుడ్ అనే వాళ్ళ హక్కులను వాళ్ళు ఉపయోగించుకుంటూ మంచి భవిష్యత్తులో వాళ్ళు ముందుకు సాగాలని మరి ముఖ్యంగా మనందరం కూడా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి ఇష్యూస్ అన్ని మీరు జరిగినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొస్తారని, మనందరం కలిసికట్టుగా పోరాడి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయాలని కోరుకుంటున్నాం. చైల్డ్ ప్రొటెక్షన్ గురించి, వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కానీ, వాళ్ళ మీద జరిగేటువంటి అఘాయిత్యాలు కానీ, నేరాలు కానీ, తర్వాత వెట్టి చాకిరీ కానీ, వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. ఈ ఆడపిల్లల మీద పోక్సో యాక్ట్ అని కేంద్రం ఒకటి తీసుకొచ్చింది. అది సపరేటు 18 ఇయర్స్ బిలో 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల మీద ఎవరైనా సరే అల్లరి పెట్టినా, లేదంటే ఏదైనా ఇల్లీగల్గా బిహేవ్ చేసినా, మిస్బిహేవ్ చేసినా సరే వాళ్ళ మీద పోక్సో యాక్ట్ 12, 8, 6, 4 అనేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఆ పోక్సో యాక్ట్ పెడితే బెయిల్ కూడా ఉండదు, ఒక 90 days దాకా బెయిల్ ఉండదు, ఆఫ్టర్ ఛార్జ్ షీట్ తర్వాత బెయిల్ ఉంటుంది. కాబట్టి అది చాలా పెద్ద చట్టం. అది ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కనీసం మినిమం మంత్లీ ఒక కేసు రిజిస్టర్ అవుతూనే ఉంది. దాన్ని చట్టం చాలా పని చేస్తున్నారు. అట్లాగే ఆడపిల్లల మీద బిలో 18 years లోపు ఆడపిల్లల మీద కూడా ఇవి ఏది అంటే ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫిక్ యాక్ట్ కూడా 1956లో అది అమల్లోకి వచ్చింది. ఏంటంటే ఆడపిల్లల్ని ఇట్లా తీసుకెళ్ళిపోయి వ్యభిచార గృహాల్లో అప్పచెప్పటం, అక్కడ అవి చేయటం, వాటి మీద కూడా చాలా పకడ్బందీగా కూడా నడుస్తుంది ఆ వ్యవస్థ కూడా. అదేవిధంగా లేబర్ యాక్ట్, ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు హోటల్స్లో కానీ, కొంతమంది ఇళ్లల్లో కానీ చాలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లలోనే, రాజకీయ మినిస్టర్ల ఇళ్లలోనే ఈ బాల కార్మికులు ఉన్నారు. అది ఎవరు దాన్ని తెర మీదకి రాదు. అయితే ఆ లేబర్ చట్టం, లేబర్ ఆఫీసర్స్ వెళ్ళి దాన్ని కేసులు రాయటము, మెకానిక్ షాపులు అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ అవ్వచ్చు, ఇలాంటి వాటిని కూడా పట్టుకుంటున్నారు.
అది అయితే మనలో చైతన్యం, ప్రజల్లో చైతన్యం కొంత రావాలి. అది వచ్చి వాళ్ళు కంప్లైంట్ రూపంలో మెసేజ్ పాస్ చేయాలి. పలానా వాళ్ళ దగ్గర ఇట్లా బాల కార్మికులు ఉన్నారు, వెట్టి చాకిరి, వాళ్ళంతటికి వాళ్ళకి నష్టం జరిగినప్పుడు తెలియజేయటం కాదు, మన నైబర్స్ కానీ లేకపోతే హోటల్స్లో కానీ అది మనం మెసేజ్ రూపంగా తెలియజేస్తే అప్పుడు చట్టం కొంత ముందుకు వెళ్ళి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ గుడిషపాళ్ళు నిర్వహించిన ఈ సమావేశానికి బాలల హక్కులు, బాలల ఉల్లంఘన గురించి మాట్లాడి అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడ సమావేశమయ్యాము. అయితే మన అంగన్వాడీ కేంద్రం నుంచే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ పిల్లలందరికీ మంచి అలవాట్లు నేర్పడం, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కడ టచ్ చేయాలి, ఎక్కడ టచ్ చేయకూడదు అనే విషయాలు మా పిల్లలకి ఇక్కడి నుంచే అవగాహన కల్పిస్తాము. అలా ఎవరైనా టచ్ చేస్తే పేరెంట్స్కి చెప్పాలని, లేకపోతే స్కూల్లో టీచర్కి చెప్పాలని, దానివల్ల ఈ అత్యాచారాలు ఇవన్నీ తగ్గించే అవకాశం ఉంది. దాంతోపాటు నెలకు ఒకసారి స్కూల్స్లో కూడా మీటింగ్ కండక్ట్ చేసి పెద్ద పిల్లలకు కూడా ఈ అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. దీనివల్ల కొంత పిల్లలు సేఫ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఇవన్నీ మా అంగన్వాడీ కేంద్రం నుంచి చేస్తున్నాము.